పాప ఇది జగన్మోహన్ రెడ్డికి తను చేసినవి చెప్పుకోవడం జాతే సావలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది చేసి మరొకసారి చూపించారనమాట. ఇదివరకు అదేది కొండని నున్నగా గురికేశారు, లేకపోతే అట్ట చేసేసారు, ఇట్ట చేసేసారు, పర్యావరణం అదంతా. ఇప్పుడు ఆ తర్వాత అద్భుతమైన భవనం కట్టాడు, అతను పర్సనల్గా వాడుకుంటాడు మొన్నటిదాకా. ఇప్పుడు అది ప్రభుత్వ భవనమే అని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా జనం మారాలా ఆయన మారాలా అంటే పవన్ కళ్యాణే మారారు. కాకపోతే అదిగో మెయింటెనెన్స్ లేకపోవడం వలన ఆ పైనుంచి సీలింగ్ పాడైపోయింది, ఇది పాడైపోయింది, అదే పాడైపోయింది, ఇది కొంచెం హడావిడి చేయాలి. ఓవరాల్గా రిషికొండని ఏం చెయ్యాలి అంటే 470 కోట్ల రూపాయలు అనవసరంగా వృధా చేశాడని ప్రజలకి చెప్పండి. ఇది అసెంబ్లీలో చర్చించండి. వాళ్ళ ఎమ్మెల్యేలకి ఆయన చెప్పే లెక్క ఇది. ఇదివరకు 70 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది, 70 లక్షల రూపాయలు, ఇప్పుడు 1 కోటి రూపాయలు నష్టం వస్తుంది.